ఆత్మార్పణ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ. అందుకని మార్నింగ్ అమ్మవారికి అభిషేకం చేశారు, ఒడిబియ్యం కట్టారు. ఇప్పుడు అగ్నిగుండంలో అమ్మవారిని పెళ్లి కాని కన్యపిల్లని తీసుకొచ్చి అమ్మవారి గోత్రం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అగ్నిగుండంలో నడిపిస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయిని చూపిస్తాను మీకు. అమ్మవారు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి బాలికగా మొట్టమొదట పెనుగొండ 16వ శతాబ్దంలో సుమారుగా అమ్మవారు ఆ పెనుగొండ క్షేత్రంలో అక్కడ చిన్న గ్రామంలో కుసుంబ శ్రేష్ఠి కుసుమపుత్రికగా ఆమె ముద్దుల బిడ్డగా వెలిసినటువంటి ఆ తల్లి జగద్దనని 9 ఏళ్ల బాలికగా ఎదిగినప్పుడు అమ్మను చూసి అక్కడ ఉండేటువంటి ఆ రాజ్యాధికారి అయినటువంటి విష్ణువర్ధన రాజు అమ్మవారిని మోహించాలి, అమ్మవారిని దగ్గర తీసుకోవాలని చెప్పేసి ఆ అమ్మవారి పట్ల అత్యంత ఆశవికమైనటువంటి ప్రేమను ప్రదర్శించాడు. అది అప్పటి అసహ్యమైన చర్యగా అప్పటి ప్రజలు కొన్ని పుస్తకాల్లో కూడా ప్రచురించారు. కానీ అమ్మ సత్యం గల దేవత, అహింస పరమో ధర్మ. మన హిందువులు మొట్టమొదట ప్రారంభించేది, మొట్టమొదట భగవద్గీతలో స్వీకరించినటువంటి పదం అదే. అహింసను ఎలాగైనా కానీ కొనసాగించాలి, దానిని ఆచరణలో పెట్టినటువంటి దేవి మన వాసవి కన్యకాపరమేశ్వరి. ఆ అమ్మ అహింసను కొనసాగిస్తూ తన శరీరం ఎలాగైనా సరే ఆ పరమేశ్వరునికి అంకితం చేయాలి, అందులో ఎటువంటి రాజీ పడకుండా అమ్మ తన కోసం అప్పట్లోనే ఒక హోమగుండం ఏర్పాటు చేసుకుని ఆ హోమగుండంలో అగ్ని ప్రవేశం చేస్తున్నాను, దానిలోని స్వచ్ఛతను చాటుతున్నానని చెప్పగా ఆమె పట్ల మక్కువతో అప్పటి ఆర్యవైశ్యులందరూ కూడా సుమారుగా అప్పుడు 712 గోత్రీకులలో 102 గోత్రీకులు మాత్రమే ఈ యొక్క హోమగుండాలు ఏర్పరచుకొని వారు కూడా సతీ సమేతంగా అందులో అగ్నిలో ప్రవేశం చేశారు. అప్పటి 102 గోత్రీకులే నేడు ఆర్యవైశ్యులుగా భక్తి శ్రద్ధలతో ఈ దేవాలయాలన్నీ కూడా ప్రతి గ్రామంలో అమ్మవారి శక్తిని చాటుతూ నిర్వర్తించారు. ఆ తర్వాత కాలానువాసంలో అమ్మ మరల అదే గ్రామంలో వెలసి అమ్మ అక్కడ యువరాణిగా వెలసి ఆ యొక్క గ్రామాల చుట్టుపక్కల ఉండేటువంటి రైతులకైతే ముఖ్యంగా ఆర్యవైశ్యుల పట్ల భక్తులతో వారిని రక్షిస్తూ బంగారమే ఆ 102 గోత్రీకులు ఇప్పటికి కూడా చేసి రాష్ట్రమంతా ప్రతి తల్లికి జన్మదినోత్సవము వైశాఖ శుద్ధి దశమి, అదేవిధంగా బాగా నేను ఆత్మార్పణ దినోత్సవంగా శరన్నవరాత్రులలో ఈ యొక్క ముఖ్యమైనటువంటి పూర్వండలు అమ్మవార్షాలలో కూడా దీపంగా ప్రాంతాలు ఆ అమ్మను ఎవరైతే పిలుస్తారో ఎవరైతే పూజిస్తారో వారికి ఎటువంటి లోటు లేకుండా దేనికి కూడా అమ్మవారి పట్ల అమ్మవారు హోమం చేసి నిప్పులా హోమం చేసి నిప్పులు ఇప్పుడు గుండం వేయడానికి అమ్మవారి ఆత్మార్పణ కోసం ఈ నిప్పులు తయారు చేసి ఇప్పుడు పైన హోమంలో పొద్దున్న చేసింది. ఇప్పుడు ఈ నిప్పులు తీసుకెళ్ళి అక్కడ హోమం తయారు చేస్తారు. రుద్రహోమం చేసింది ఉదయం. ఆ రుద్రహోమంలో నిప్పులు తీసుకొని పోయి అమ్మవారి గుండె ప్రవేశించడానికి నిప్పులు తయారు చేస్తారు. గుండం ఈ నిప్పులు తీసుకెళ్ళి ఆ గుండంలో తయారు చేస్తారు. ఇప్పుడు అమ్మాయి ఈ నిప్పుల్లో నడుస్తుంది. ఏనా అమ్మాయి ఎక్కడ ఉంది?
అమ్మవారు ఆత్మార్పణ కోసం గుండం తయారు చేస్తున్నారు, నిప్పుల గుండం. అందుకని నిప్పులు అమ్మవారి శాల నుంచి తీసుకొచ్చారు, ఇక్కడ గుండం తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ గుండంలో పెళ్లి కాని అమ్మవారి గోత్రం అమ్మాయిని అమ్మవారి గోత్రం పెళ్లి కాని కన్యపిల్లని గుండంలో ఇప్పుడు నడిపిస్తారు. అందుకని అమ్మవారి శాల పైన రుద్రహోమం చేశారు పొద్దున. ఆ నిప్పులు తీసుకొని వచ్చారు, ఇప్పుడు ఇక్కడ గుండం తయారు చేస్తున్నారు. ఈ గుండంలో ఆ నిప్పులు వేస్తారు. అమ్మవారి ఇలా నిప్పులు గుండం అదే 10-12 ఏళ్ళు ఏంటది? 10-12 ఏళ్ళు అయిందా? 12 సంవత్సరాలు తడితే ఇప్పుడేనా? ఊరు వాళ్ళు ఏ కార్యక్రమం అయినా ఆ తాతతో చేపిస్తారు. ఇప్పుడు హోమగుండం తాతతోనే వెలిగిస్తున్నారు. అన్న కొంచెం జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, వాసవి, జై జై వాసవి, జై జై వాసవి, జై జై వాసవి, జై 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 వాసవి, జై
జయ కన్యకాంబ జై జయ కన్యకాంబ జై 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 వాసవి జై వాసవి జై 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 ఆటంకాలు లేకుండా చల్లంగా కాపాడుతుంది ఇబ్బందులు లేకుండా చూడుతండి జై 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 ఆనందం ఉంది మాకు బయలుదేరండి మీరు దారాలు రాచుకోండి వాటికి వాటి ప్రెసిడెంట్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మీరు రండి ఇప్పుడు ఎక్కడికి మా అవతలి వాసవి మాతాకి జై వాసవి మాతాకి జై వాసవి మాతాకి జై నీకు యూనిఫామ్ లేదంటే ఇవన్నీ సెలబ్రేట్ చేయండి నైట్ చుక్కల్లో చంద్రుడు నేనే నిప్పులు తీసుకెళ్ళి ఇప్పుడు గుండాన్ని వెలిగించి ఈ సేవ వాళ్ళంతా ఇంకా బయలుదేరారు ఇప్పుడు ఆ అమ్మవారిని తీసుకురావడానికి కదా రండి రండి దయచేయండి చుక్కల్లో చందమామ రాట్లా తెల్లగా మేము నల్లగా ఎందుకు ఇప్పుడు మేళం మేళం అవుతుంది ఎమ్మెల్యే గారు వస్తున్నారు అందుకని మేళం అవుతున్నారు చూపిస్తాం ఆ ఎమ్మెల్యే గారిని కూడా ఎమ్మెల్యే గారికి వెల్కమ్ కోసం అగ్నిగుండం దగ్గరకు వస్తారు ఎమ్మెల్యే గారి కోసం వెయిటింగ్ ఇక్కడ మేళాలతోటి అక్కడ మేళాలు మెయిన్ బజార్లో ఎమ్మెల్యేని పిలుచుకెళ్ళడానికి ఇక్కడ ఆంటీ వాళ్ళతో పాటు నేను వచ్చాను ఇప్పుడు ఎమ్మెల్యే తోటి మా అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తారు వేడి వేడిగా బజ్జీలు వేస్తుంది మా ఇంటి దగ్గర అమ్మాయి తినమని కూడా చెప్పదు వీళ్ళ అమ్మాయికి అమ్మవారి వేషం వేసి పొద్దున ఊర్లో కలశాలతో నడిపించింది ఇప్పుడు హోమగుండంలో కూడా వీళ్ళ అమ్మాయిని నేను నడిపిస్తారు మీ అమ్మాయి చెప్పాన్ని ప్రిపరేషన్ చేసావా అంటే దించినప్పుడు వీళ్ళ అమ్మవారు ఇంటి గోత్రం వాళ్ళు కాబట్టి వీళ్ళకి అదృష్టం వరిచ్చింది వీళ్ళ అమ్మాయి పెళ్లి కాని కన్నెపిల్ల కాబట్టి ఇప్పుడు వీళ్ళ అమ్మాయికి అమ్మవారి రూపాన అనుకొని ఇప్పుడు హోమగుండంలో నడిపిస్తారు చెప్పు ఏమన్నా నీ కూతురు గురించి చెప్పు ఏం లేదబ్బా నీ కూతురు వయసు ఎంత అక్క వయసా 16 సంవత్సరాలు అమ్మాయిని కూడా మీకు చూపిస్తా ఇప్పుడు చీర కట్టి రెడీ చేశారు అయిన తర్వాత ఎంత అయిపోతాయి కదా అవి ఇళ్ళల్లో కట్టుకోండి దేవవందరానికి పెట్టుకోండి
ఈ అమ్మాయిని ఇప్పుడు హోమగుండంలో నడిపిస్తారు. అమ్మవారి స్వరూపం లాగా ఈ అమ్మాయి. కొత్త చీర కట్టి వడిబియ్యం కట్టారు కదా. ఇప్పుడు ఎంతమంది? ముగ్గురా మీరు? 5 మందా? మీరు వడిబియ్యం కట్టుకోలేదే? హోమగుండంలో నడిపిస్తారు. మా ఇంటి దగ్గర ఈ అమ్మాయి అందరికీ పెళ్లి కానీ మొత్తం 5 మంది అందరూ వచ్చింది. మేము కూడా వచ్చాము. వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా ఈ అమ్మాయిని వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి ఇంటి గోత్రం వాళ్ళు వీళ్ళు పెళ్లి కానీ కన్య పిల్లలు గోత్రం పేరేంటి? పెళ్లికుల గోత్రం వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు హోమగుండంలో ఈ అమ్మాయిని నడిపిస్తారు. ఈ అమ్మాయిని పొద్దు నుంచి ఊర్లో తిప్పారు కలసాలు ఎత్తుకొని అమ్మవారి స్వరూపం అయ్యి ఇప్పుడు హోమగుండంలో నడుస్తారు. అమ్మాయిని రెడీ చేస్తున్నారు. ఆభరణాలన్నీ వేసి వాళ్ళ అమ్మ రెడీ చేస్తుంది. పెడుతున్నట్టు వీడియో తీస్తున్నాను. అదే బాగుంది. అదే తీసుకు ఏ ఊరు మీది? గజమాలల అమ్మవారి కోసం
తెచ్చేవాళ్ళం ఏడైనా అడిగితే ఇస్తుండలేదా పసుపు పుయ్యలేదు కాళ్ళకని ఒంట్లోకి వచ్చి చెప్తుంది. మొహానికి పసుపు రాసి కాళ్ళ పసుపు రాయండి. అమ్మంటే ఎత్తుండాలి, అచ్చగా కలకలాడుతుండాలి. అయ్యో ఒక్కళ్ళు చెయ్యండి అక్క చెప్పింది చూసుకోవాలి. పొద్దు చూసుకున్నారు మర్చిపోయింది పిల్లలు కదా కాలం అయిపోయినాక